ప్రియులారా, బైబిల్లో 119వ దావీదు కీర్తనలో ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. హెబ్రీలు 13వ అధ్యాయంలో 4వ వచనము చూసినట్లయితే వివాహం అన్ని విషయములలో ఘనమైనది. గమనించండి. దయచేసి స్త్రీలైన వారు, స్టేజ్ దగ్గర ఉన్నవారు దయచేసి ఎవరు మీరు మాట్లాడవద్దు. మీరు మాట్లాడితే నేను గంట సేపు తీసుకుంటాను. మీరు చాలా ఇబ్బంది పడతారు. ఎవరు కూడా స్టేజ్ దగ్గర ఎవరు మాట్లాడకూడదు. మనము దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాము. దేవుని మనము ఆయనను ఘనపరచుటకు ఆయన ఎదుట భయభక్తులు గల వారంగా ఉండాలి. కాబట్టి స్టేజ్ దగ్గర ఉన్న స్త్రీలు కానీ, అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ ఎవరు మాట్లాడవద్దు. ప్రియులారా, వివాహం అన్ని విషయములలో ఘనమైనది. పాన్పు నిష్కల్మషమైనదిగా ఉండవలెను. వ్యభిచారులకును వేశ్యాసంగులకును దేవుడే తీర్పు తీర్చును. మీరు ధనాపేక్ష లేని వారాయి మీకు కలిగి ఉన్న వాటితో తృప్తి నొందుడి. నేనే మీతో చెప్పి ఉన్నాను కదా, నేను మిమ్మును ఎన్నడను విడువను ఎడబాయను అని హెబ్రీలు గ్రంథకర్త 13వ అధ్యాయంలో 4వ వచనము. వివాహం అన్ని విషయములలో ఘనమైనది, పాన్పు నిష్కల్మషమైనదిగా ఉండవలెను. వ్యభిచారులకును వేశ్యాసంగులకును దేవుడే తీర్పు తీర్చును. మీరు ధనాపేక్ష లేని వారాయి ఒకరిని ఒకరు మీరు సుఖ దుఃఖములలో మీరు పాలు పొందియుండుడి. నేనే చెప్పి ఉన్నాను కదా, నేను మిమ్మల్ని విడువను ఎడబాయను. బైబిల్లో మనము దేవుని వాక్యములో ఆదికాండము 2వ అధ్యాయంలో చూసినట్టయితే అక్కడ అద్భుతమైనటువంటి మాటను చూడగలము. దేవుడిని యెహోవా ఆదామును నేల మంటి నుండి చేసి ఆ తర్వాత ఆయన అనేక విషయములలో దేవుని యొక్క మాట విని సోమరివాడుగా ఉండక ఆదికాండము 2వ అధ్యాయంలో 15వ వచనం చూసినట్టయితే దేవుడిని యెహోవా ఏదెను తోటలో ఆదామును నీరు కట్టుటకును దానిని కాచుటకును దానిని సాగు చేయుటకును ఆయనకు ఆ పని అప్పగించాడు. అంటే కష్టపడి పని చేయడము. దేవుని వాక్యమును మనం చూసినట్టయితే తన పనిలో నిపుణత గల వారిని చూచితవా, అతడు అలుపుల ఎదుట కాదు రాజుల ఎదుట నిలవబడును. కెన్ యూ సీ ఎ మ్యాన్ హూ ఈజ్ డెలిజెంట్ ఇన్ హిస్ వర్క్? He will not stand before mean people, but he will stand before kings అని దేవుని వాక్యం ఉన్నది. దేవుడు యెహోవా ఆదామును ఏదెను తోటలో నీరు కట్టుటకును దానిని కాచుటకును అక్కడ ఆయన సృష్టించిన సమస్తమైన జీవరాశిని వాటిని చూసుకోవడానికి దేవుడు ఆయనకు ఆ పని అప్పగిస్తే దేవుని యొక్క పనిలో ఆయన నిమగ్నమై ఉండగా దేవునికి ఎంత ఆనందము కలిగించాడో. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. 2వ అధ్యాయంలో ఆదికాండము 18వ వచనంలో మనం చూసినట్లయితే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహకారిని చేయుదును అని 2వ అధ్యాయంలో 18వ వచనంలో మనము చూడగలం. ఆ తర్వాత 21వ వచనంలో దేవుడిని యెహోవా ఆదాముకు గాఢ నిద్ర పంపించి, అంటే అనస్థిసియా ఇచ్చాదనమాట. నా భార్య గైనకాలజిస్టు, నేను హిందూ కుటుంబంలో నుండి విగ్రహాధన కుటుంబంలో నుండి మాది కారం చేడు దగ్గర దగ్గువాడు. మా తల్లి నేను పుట్టక ముందే ఎన్నో పుణ్య స్థలాలకు అనేకములైనటువంటి పుణ్యక్షేత్రములకు అనేకమైన గుడులు గోపురములకు వెళ్ళి ఎక్కడ కూడా సమాధానం పొందని పరిస్థితులలో ప్రభుని యేసుని గురించి విని ఆయన ఆమెకు ప్రత్యక్షమై, నేనే మార్గమును సత్యమును జీవమును, నేను నీ పాపములను క్షమించి ఉన్నాను,
నా ద్వారానే నీకు పరలోకము అని ప్రభు చెప్పి ఉండగా, అప్పటి నుండి ఈ 78 సంవత్సరములు మా తల్లి పుట్టకముందే నేను పుట్టకముందే మా తల్లి ప్రభును తెలుసుకున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకును అనేక ప్రాంతములలో ఈ గొప్ప రక్షకును అనేక మంది తెలియపరచుటకు ఆయన కృప చూపిస్తున్నారు. ఇది మతము కాదు. ప్రభువు యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప పరలోకమునకు తండ్రి యొద్దకు ఎవరును చేరలేరు అని దేవుని వాక్యంలో మనం చూస్తాము. కాబట్టి ప్రియులారా, మరి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. మరి కుటుంబం కట్టబడాలంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రేమతో ఒకరిని ఒకరు క్షమించుకుంటూ భరించుకుంటూ మరి ఒకరితో ఒకరు అనేక విషయములలో మరి వారి సమస్యలను చెప్పుకుంటూ వారు ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా ఉండాలంటే వారితో మూడవ వారుగా ప్రసంగి 4వ అధ్యాయం 12వ వచనంలో the threefold cord shall not be broken easily. 3 పేటల తాడు త్వరగా తెగిపోదు. 3 పేటల తాడు త్వరగా తెగిపోదు. కావున మూడవ వారుగా మరి ఇక్కడ మన మధ్య ఇప్పుడే ఐక్యపరచబడినటువంటి పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె వారితో పాటు ప్రభుని యేసు మూడవ వారుగా వారు ఆయన్ను ఆహ్వానించి ప్రార్థనతో వాక్యముతో వారి యొక్క జీవితములలో ఆయనను ఆహ్వానించాలి. యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, నా యొద్దకు వచ్చి లూకాసు వార్త 6వ అధ్యాయంలో 47వ వచనం మనం చూస్తే ప్రభుని యేసు నా యొద్దకు వచ్చి ఈ నా మాటలు విని వాటి ప్రకారముగా చేయువారు ఎవరిని పోలి ఉండునో నేను మీకు తెలియచేతును. వారు ఇల్లు కట్టవలెనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసుకొనిన వారిని పోలియుండును. వానలు వచ్చెను, వరదలు, గాలి, తుఫాను ఆ ఇంటి మీద ఎంతగా కొట్టినను అది బండ మీద కట్టబడినందున అది స్థిరముగా ఉండెను. క్రీస్తు ప్రభు ఒక గ్రామమును కానీ ఒక మండలము కానీ జిల్లా కానీ రాష్ట్రమును కానీ దేశమును కానీ 7 ఖండములలో క్రీస్తు ప్రభు తప్ప ఏ ఇతరమైన మార్గములలో ఏ ఇతరమైన నామములలో మానవాడికి నెమ్మది సమాధానము ఉండదు. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యంలో మరి ఒక యవనస్తుడు ఒక యవనస్తురాలు వారు కుటుంబ జీవితంలో ఇలాంటి వివాహములో ఐక్యపరచబడినప్పుడు ఇద్దరును ప్రభుని యేసును వారి నోటితో ఒప్పుకొని హృదయంలో నమ్ముకొని ఇంతవరకు చేసిన వారి పాపములను మరి దేవుని యొద్దను మనుషులకు ఎవరికైనా వారు అన్యాయం చేస్తే వారితో సమాధానపడి ఇద్దరు కూడా దేవుని వాక్య ప్రకారముగా బైబిల్లో ఉన్న రీతిగా 1 కొరింథీయులు 3వ అధ్యాయము 10-11 వచనంలో ఆ తర్వాత 6వ అధ్యాయంలో 10వ వచనం చూసినట్టయితే విశ్వాసి అనగా ప్రభుని యేసును నమ్ముకున్న ఒక యవనస్తుడు ప్రభుని యేసును అంగీకరించిన ఒక యవనస్తురాలను చేసుకునవలసి ఉన్నది. కాబట్టి ఇది మొదటి పాయింట్. రెండవదిగా మరి విజయవంతమైన కుటుంబ జీవితంలో ఒక యవనస్తుడు ఒక యవనస్తురాలు ఇద్దరు కూడా సంతోషంగా జీవించాలంటే ప్రార్థన బైబిల్ పఠనము ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 6-7 వచనాలలో మీ దేవుడిని యెహోవా మీకు ఇచ్చిన ఆజ్ఞలను మీరు ధ్యానించచ్చు, మీ యొక్క పిల్లలకు నేర్పించచ్చు, మీరు నా మార్గంలో నిలవవలను, మీరు నా మార్గంలో నడుచుకొనవలను. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 42లో ఆది సంఘములో ప్రతిదినము ఇంటింట వారు ప్రార్థన యందును వాక్యమునందును రొట్టె విరుచుట యందును వారు బహుగా మనసు కలిగిన వారుగా ఉన్నారు. కాబట్టి విజయవంతమైన కుటుంబ జీవితం కలిగి ఉండాలంటే ఒక యవనస్తుడు ఒక యవనస్తురాలు ఇద్దరు కూడా మారు మనసు పొంది ప్రభుని యేసును వారి హృదయంలో చేర్చుకోవాలి. ప్రియులారా, మత మార్పిడి అనేది అది అంతా కూడా శుద్ధ అన్యాయపు మాట. ఒక వ్యక్తిని మరి ఒక వ్యక్తి మార్చలేరు. ప్రభుని యేసు
మన మనసును మారుస్తారు, మన భాషను మారుస్తారు. భార్యను భర్త ఏమే ఓసే అనే మాటలు అలాంటివన్నీ కూడా మాట్లాడకుండా ప్రేమతో మంచిగా ఆమెను ప్రేమతో మాట్లాడము ఒక భర్త యొక్క మర్యాదతో కూడినటువంటి విధానము. మన దేశంలో భార్యలంటే ఎంతో చీపుగా చూస్తారు. కానీ బైబిల్లో ఎక్కడి నుండి దేవుడు ఆదాము యొక్క ఎముకను తీశాడు? ప్రక్క నుండి. ప్రక్క అంటే భార్య ఆదాముతో సగ భాగస్సురాలు. ఆదాముకు అవ్వ మీద ఎంత హక్కు ఉన్నదో అవ్వ కూడా ఆదాము మీద అంత హక్కు ఉన్నది. కాబట్టి విజయవంతమైన జీవితం జీవించాలంటే మరి మూడవదిగా భర్త కష్టపడి పని చేస్తూ భార్యను పిల్లలను పోషించేవాడుగా, వారి కుటుంబ అవసరతలను తీరుస్తూ మర్యాదగా మాదిరిగా ఉంటూ భార్యను మంచిగా చూసుకుంటూ పిల్లల యొక్క పరిస్థితులు, వారి యొక్క ప్రవర్తన, వారు ఎలాగ ఉన్నారో, ఎలాగ పెరుగుతున్నారో, వారు ఎలాగ చదువుతున్నారో కుటుంబ యజమానుడుగా సంఘములో ఒక మాదిరికరమైన వాడుగా భర్త ఉండవలసి ఉన్నది. అలాంటప్పుడే ఆ కుటుంబంలో చిన్న పరలోకమును చూడగలం. నాలుగవదిగా మనం బైబిల్లో చూసినట్టయితే భార్య ఎలాగ ఉండాలో మనం ఇక్కడ చూడగలము. భార్య ఏమి చేయాలి? కుటుంబంలో అన్ని విషయములలో విజయవంతమైన కుటుంబమును కలిగి ఉండాలంటే భార్య కుటుంబంలో అన్ని పనులు చక్కబెట్టుకుంటూ పిల్లలు చదువుకొని ఇంటికి వచ్చినప్పుడు, భర్త ఉద్యోగము నుండో వ్యాపారము నుండో పొలములో పనిచేసి ఇంటికి వచ్చినప్పుడు ఇంటిని చక్కబెట్టుకొని ప్రార్థనతో వాక్యముతో ఆమె కుటుంబంలో ప్రభు యొక్క సన్నిధితో నింపే రీతిగా ఉండాలి. ఆ విధముగా ఆ కుటుంబము మరి దేవుని యొక్క దీవెన పొందగలదు. యెహోషువ 24వ అధ్యాయములో 15వ వచనంలో ఇశ్రాయేలుడు ఆ నెబో పర్వతము గెరాజీము పర్వతం మధ్య 25 లక్షల మంది ఇశ్రాయేలు ఉంటుండగా యెహోషువ మీరు ఏ విగ్రహములను మోకుతారో నేను నా కుటుంబమును యెహోవాను మాత్రమే, as for me and my house we will serve the Lord. నేను నా కుటుంబము యెహోవాను మాత్రమే అనగా పాత నిబంధనలో యేసు ప్రభు యొక్క పేరు యెహోవా. యేసు అనగా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను. అంతకుముందు ఆయన ఈ లోకానికి రాకముందు ఆ పేరు లేదు. కానీ లోక రక్షకుడు ప్రపంచం అంతటిలో 7 ఖండములలో 300 దేశములలో 1000 కోట్ల మంది ప్రపంచ ప్రజల యొక్క రక్షణ కొరకాయ యేసు శిలువకు వెళ్ళి ఆయన మన నిమిత్తమై రక్తమును చిందించి మీ కొరకు నా కొరకు మన పాపముల కొరకాయ రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ లేదు. ఆ తద్రక్తము పాపము లేని వారి ద్వారానే మరి అది కార్చబడాలి. కావున మన ప్రభుని యేసు మిమ్మల్ని నన్నును ఆయన కొన్నారు. మీరు ఎంతమంది ఇంకా యేసు ప్రభును ఫలానా దేశపు దేవుడు అనుకుంటున్నారో అది అంతా కూడా తప్పు. మొదటి శతాబ్దంలో తోమా ఈ దేశమునకు వచ్చి ఈ దేశంలో ప్రభుని యేసు నామాన్ని చాటించి ఆయన హత సాక్షిగా మారాడు.